నేను అతన్ని తప్పించదను. అదిగోండి అక్కడ, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచెదను. స్తోత్రం. శ్రమలో నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కనుక ప్రియులారా, ఈరోజు ఆ కుటుంబం దేవుని ఎరిగి, ఏ రోజైనా నా కుటుంబంలో ఈరోజు ఈ ఓటములు ఉన్నాయి, ఈరోజు ఈ నష్టాలు ఉన్నాయి, ఈరోజు ఈ కష్టాలు ఉన్నాయి, కానీ ఈ కష్టాల్లో కన్నీళ్లలో ప్రభు పాదాలు పట్టుకున్నాను గనుక ఆయన ఎప్పటికైనా మా కుటుంబాన్ని అద్దరి చేరుస్తాడు, ఎప్పటికైనా ఈ కష్టాల నుండి బయటికి తీసుకొస్తాడని ప్రభు మీద ఆనుకున్నారు గనుక ఆయన నమ్మిన వారిని ఆయన ఎరుగును, తప్పక అన్ని విషయాల్లో ఆయన ఘనపరుస్తాడు. ఆమేన్. మరి ఈ కుటుంబం ఇలాగా ఈ మంచి శుభవార్త వినడం జరిగింది. ఇంకా అంచెలంచెలుగా ఈ కుటుంబం ఆశీర్వదించబడిన గాక. లేచి నిలబడదాం. ప్రార్థన జరిగినట్లు, ఆ కుటుంబం ఆశీర్వదించబడినట్లు, ఇంకా ఈ కుటుంబంలో మరి విజయ్ బ్రదర్ ఆ కుటుంబం క్షేమంలో ఉన్నట్లు ప్రార్థన చేద్దాం. చిన్న చిన్న ప్రార్థన, ఒక మాట ప్రార్థన చేద్దాం. అభిగాయలకు ప్రార్థన చేస్తుంది.